ఈ దినం దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఒక చక్కటి సందేశం సమూయేలు మొదటి గ్రంథం 4వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుకుందాం. సమూయేలు మొదటి గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనం. నాతో కలిసి చెప్పండి. ఫిలిష్తీయులు యుద్ధము చేయగా ఇశ్రాయేలీయులు ఓడిపోయి అందరూ తమ డేరాలకు పరిగెత్తి వచ్చిరి. అప్పుడు అత్యధికమైన వధ జరిగెను. ఇశ్రాయేలీయులలో 30,000 కాల్బలము కూలెను. సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం. 7వ అధ్యాయం 10వ వచనం. రైట్, నాతో కలిసి. సమూయేలు దహన బలి అర్పించుచుండగా ఫిలిష్తీయులు యుద్ధము చేయుటకై ఇశ్రాయేలీయుల మీదకి వచ్చిరి. అయితే యెహోవా ఆ దినమున ఫిలిష్తీయుల మీద మెండుగా ఉరుములు ఉరిమించి వారిని తారుమారు చేయగా వారు ఇశ్రాయేలీయుల చేత ఓడిపోయిరి. ఇక అందరూ మీ తలల పైకెత్తి నా వైపు చూడండి. 4వ అధ్యాయంలో జరిగిన సన్నివేశం, ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయుల మీద యుద్ధానికి వచ్చారు. ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయులు ఎదుట నిలవలేక పారిపోతూ ఉంటే తరిమి రమారమి 36,000 మంది సైనికులను ఫిలిష్తీయులు హతమార్చారు. ఫిలిష్తీయుల చేతిలో ఇశ్రాయేలీయులు ఓడిపోయారు. ఇది 4వ అధ్యాయంలో జరిగిన సన్నివేశం. 5వ అధ్యాయం అయిపోయింది, 6వ అధ్యాయం అయిపోయింది, 7వ అధ్యాయం సేమ్ అదే ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయుల మీద యుద్ధానికి వచ్చారు. ఇక్కడ జరిగింది ఏంటో తెలుసా? అదే ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయుల ఎదుట నిలవలేక వాళ్ళు పారిపోతూ ఉంటే తరిమి ఫిలిష్తీయులను ఇశ్రాయేలీయులు హతమార్చారు. అదే ఫిలిష్తీయుల మీద ఇశ్రాయేలీయులు అఖండమైన విజయాన్ని పొందుకున్నారు. యేసయ్యకు మహిమ కలుగును గాక. దైవజనమ, 4వ అధ్యాయంలో ఓటమి, 5-6 అధ్యాయాలు అయిపోయిన తర్వాత 7వ అధ్యాయంలో గొప్ప విజయం. 4వ అధ్యాయంలో ఫిలిష్తీయుల చేతులు దారుణంగా చంపబడ్డారు. 7వ అధ్యాయంలో అదే ఫిలిష్తీయులను ఇశ్రాయేలీయులు అత్యంత దారుణంగా చంపి ఓడించారు. 4వ అధ్యాయంలో ఓడిపోయిన ఇశ్రాయేలీయులను 7వ అధ్యాయంలో దేవుడు గెలిపించాడు. మీ అందరితో ఓ దైవ సేవకుడిగా నా హృదయపు లోతుల్లో నుంచి మీతో దేవుడు పంచుకోమని చెప్పిన మాట, ఒకవేళ ఈ ఆరాధనకు వచ్చే వరకు మీ జీవితం 4వ అధ్యాయం లాగా ఏ రంగంలో చూసిన ఓటమి, చదువుల్లో చూసిన ఓటమి, కుటుంబంలో చూసిన ఓటమి, ఆరోగ్య విషయంలో చూసిన ఓటమి, ఆర్థిక విషయాల్లో చూసిన ఓటమి, ఏ రంగంలో అడుగుపెట్టిన ప్రతి చోట ఓడిపోతూ మీ జీవితాన్ని సాగిస్తూ వచ్చారేమో. ఎస్, ఏ రంగంలో చూసిన చివరికి ఆధ్యాత్మిక జీవితంలో కూడా ఓటమి తప్ప బ్రతుకులో ఏమీ మిగలలేదేమో. ఈ ఆరాధనకు వచ్చే వరకు నీ జీవితం 4వ అధ్యాయం అయితే ఈరోజు ప్రమాణం చేస్తున్నాడు, ఈ దినం నుండి నీ జీవితాన్ని 7వ అధ్యాయంగా మార్చాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఎక్కడ ఓడిపోయావో, వేటి చేతిలో ఓడిపోయావో, ఎవరి చేతిలో ఓడిపోయావో, ఓడిన చోటే నిన్ను గెలిపించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అది చదువా, వ్యాపారమా, ఆధ్యాత్మిక జీవితమా, పరిశుద్ధ జీవితమా, ఆరోగ్య విషయమా, మరొకట
ఏ రంగంలో నువ్వు ఓడిపోయావో, ఏ సమస్యలు నిన్ను తొక్కేశాయో, ఏ సమస్యలు నిన్ను ఓడింపజేస్తూ వచ్చాయో అక్కడే విజేతగా నా దేవుడు నేను ఊరేగించునుగాక. నేనంట ఎంతలోనే అంత గొప్ప విజయం ఇశ్రాయేలీలకు ఎలా సాధ్యమైంది? 4వ అధ్యాయంలో ఓడిపోయారే, 36,000 మంది ఇశ్రాయేలీలు హతమార్చబడ్డారే. 2 అధ్యాయాలు గడిచేసరికి ఎంత గొప్ప విజయం ఇశ్రాయేలీలకు ఎలా సాధ్యమైంది? మన జీవితాల్లో కూడా ఒక గొప్ప విప్లవాత్మకమైన మార్పు మన కళ్ళతో చూడాలంటే మన జీవితాల్లో ఏం జరగాలి? రండి వాక్యాన్ని ధ్యానించుదాం. 7వ అధ్యాయం 5వ వచనం నుంచి నేను చదువుతాను. 5వ వచనం నుంచి 9వ వచనం వరకు నాతో కలిసి చెప్పండి. అంతటా సమూయేలు ఇశ్రాయేలీలందరినీ మిస్పాకు పిలవనంపుడి, నేను మీ పక్షమున యెహోవాను ప్రార్థన చేతునని చెప్పగా, వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కొమ్మరించి ఆ దినమున ఉపవాసముండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకొనిరి. మిస్పాలో సమూయేలు ఇశ్రాయేలీలకు న్యాయము తీర్చుచూ వచ్చాను. 7వ వచనం పెద్దగా, ఇశ్రాయేలీలు మిస్పాలో కూడి ఉన్నారని ఫిలిష్తీయులు వినినప్పుడు ఫిలిష్తీయుల సర్దారులు ఇశ్రాయేలీల మీదకి వచ్చిరి. ఈ సంగతి ఇశ్రాయేలీలు విని ఫిలిష్తీయులకు భయపడి మన దేవుడైన యెహోవాను ఫిలిష్తీయుల చేతిలో నుండి మనలను రక్షించున్నట్లుగా మా కొరకు ఆయనను ప్రార్థన చేయటం మానవద్దని సమూయేలు నొద్ద మనవి చేసిరి. 9వ వచనం, సమూయేలు పాలు వేడువని ఒక గొర్రె పిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించి ఇశ్రాయేలీల పక్షమున యెహోవాకు ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థన అంగీకరించెను. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. సమూయేలు ఇశ్రాయేలీలకు కబురు పంపించాడు. ఇశ్రాయేలీలారా రండి రండి, అయ్యా ఎక్కడికి రమ్మంటారు? దేవుని సన్నిధిగా పిలువబడుతున్న మిస్పాకు రండి. వచ్చి ఏం చేయమంటారు? మమ్మల్ని పాటలు పాడమంటారా? కాదయ్యా. ఆరాధన నడిపించమంటారా? లేదయ్యా. ఏం చేయమంటారు? మిస్పాకు వచ్చి ఆ దినమంతా ఉపవాసం ఉండి మీ మీ పాపాలు, మనందరి పాపాలు దేవుని సన్నిధిలో ఒప్పుకుందాం రండి అని మిస్పాలో దేవుని సన్నిధికి ప్రజలను ఆహ్వానించాడు. దైవజనమా, జీవితంలో ఏ రంగంలో ఓడిపోయినా, ఏ సమస్యల చేత నువ్వు సతమతమైపోతున్నా, నీ ప్రతి సమస్యను పరిష్కరించగలిగిన శక్తి దేవుని సన్నిధిలో దాగి ఉన్నది. ఆమేన్. చాలాసార్లు దేవుని సన్నిధిని విడిచిపెట్టి బంధువుల దగ్గరికి, కుల పెద్దల దగ్గరికి, గ్రామ పెద్దల దగ్గరికి వెళ్ళి అయ్యా మాకు పంచాయతీ తీర్చనని ఎవరెవరినో ఆశ్రయిస్తారు. సంగమా, ఎవరినో ఆశ్రయిస్తే నీ సమస్య పరిష్కరించబడదు. నా బ్రతుకులోనైనా అయ్యా, నీ బ్రతుకులోనైనా, మరి ఎవ్వరి బ్రతుకులోనైనా నీ సమస్యను పరిష్కరించగలిగిన శక్తి దేవుని సన్నిధిలో దాగి ఉన్నది. చెప్పండి, ఎక్కడ దాగి ఉంది? ఇప్పుడు మనమందరం ఎక్కడికి వచ్చాం? అందరూ పెద్దగా చెప్పాలి. దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత ఇశ్రాయేలీలు అక్కడ ఏం చేశారంటే, ఒక దినమంతా ఉపవాసం ఉండి ఏం చేశారు? తర్వాత 6వ వచనం, ఒక దినమంతా ఉపవాసం ఉండి మేము పాపాత్ములమని, యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకొనిరి. అంటే ఉపవాసం ఉండి ఆ దినమంతా ఒప్పుకుంటున్నారు. ఏమని ఒప్పుకుంటున్నారు? అయ్యా, గతంలో మేము ఓడిపోవటానికి కారణం మా పాపమేనయ్యా.
ఫినెహాసు హోఫ్నీను చేసిన పాపాన్ని బట్టి మేము ఓడిపోయామయ్యా. పాపం చేసింది ఫినెహాసు హోఫ్నీనే కాదయ్యా, మేము కూడా ఆ పాపంలో పాలిభాగస్తులమే. మా పాపాన్ని బట్టే, మా అపవిత్రతను బట్టే, నీకు ఆయాస్కరంగా మేము బ్రతకటాన్ని బట్టే అయ్యా, దీనిని బట్టే మేము ఓడిపోయామని ఆ దినమంతా వారు పాపాలు ఒప్పుకుంటూ ఉపవాసంతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారు. ఒకసారి ఆలోచించండి. దేవుని పిల్లలుగా మనం ఉపవాసం ఉంటాం. సహజంగా చాలాసార్లు మన అవసరాలు చెప్పుకోవటానికి ఉపవాసం ఉంటాం, తప్పేమీ కాదు. మనం అనుభవించే కష్టాలు ఏంటో దేవునితో పంచుకొని ఉపవాస ప్రార్థన ద్వారా ఆ కష్టాల కడలిలో నుండి గట్టెక్కాలని ఉపవాసం ఉంటాం, తప్పేమీ కాదు. కానీ వీళ్ళు ఉపవాసం ఉంది వాళ్ళ కష్టాలు చెప్పుకోవటానికి కాదు, వారి పాపాలు ఒప్పుకోవటానికి దేవుని సన్నిధిలో ఉపవాసం ఉన్నారు. బిడ్డ, ఎప్పుడైనా దేవుని సన్నిధిలో ఒకరోజు ఖాళీ చేసుకొని ఈ దినమంతా నా దేవునికి దూరమైన పరిస్థితి జ్ఞాపకం చేసుకుంటూ నా దేవుని సన్నిధిలో ఒప్పుకుంటా, విడిచిపెట్టాల్సిన పాపం విడిచిపెడతా, చెప్పుకోవలసిన అపవిత్రత దేవుని సన్నిధిలో చెప్పుకొని నా పాపమంతా దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి చెప్పి నా అపవిత్రత అంతా వదిలిపెట్టి దేవుని కొరకు పవిత్రంగా బ్రతుకుతానని నీ పాపం ఒప్పుకోవటానికి ఎప్పుడైనా దేవుని దగ్గర ఉపవాసం ఉన్నావా? నీ పాపం ఒప్పుకోవటానికి ఉపవాస ప్రార్థన చేస్తున్న దినాన నీ పాపం, నీ ఇంటి వారి పాపం, నీ పిల్లల పాపం, నీ అపరాధం, దేవునికి ఆయాస్కరంగా బ్రతికిన నీ ప్రతి అనుభవాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఎప్పుడైనా దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన ఆ జ్ఞాపకం నీకుందా? దైవజనమా, ఏ మనిషికైనా తన నోటితో తన తప్పును, తన పాపాన్ని, తన బుద్ధిహీనతను, తన పొరపాటును మనిషి ఒప్పుకోడండి. ఎదుటోడు తప్పులు ఎన్నన్నా చెప్పనేయండి గాక, నాన్ స్టాప్ బస్సు లాగా బెల్లు బ్రేకు లేకుండా వందే భారత్ ఎక్స్ప్రెస్ లాగా చెప్పుకుంటానే పోతూ ఉంటాడు. మంచిదయ్యా, ఎదుటోడు తప్పు నువ్వు చెప్పావు, మంచిదే, నీ తప్పేంటో చెప్పు అని అన్నాం అనుకోండి, బైబిల్లో ఒక మాట రాసి ఉంది, తన పొరపాటులను కనుగొనగలిగిన వాడెవడు? బిడ్డలారా, కాపరిగా ఉన్న నేను మీ పొరపాట్లు చెప్పగలుగుతా కానీ నా పొరపాట్లు తెలుసుకోలేను. ఒక భర్తగా నీవు నీ భార్య పొరపాట్లు చెప్పగలుగుతావు కానీ నీ పొరపాట్లు తెలుసుకోలేవు. నీ భర్త పొరపాట్లు చెప్పగలుగుతావు కానీ నీ పొరపాటు ఏంటో, నీ బుద్ధిహీనత ఏంటో, నీ అవిధేయత ఏంటో దేవుని సన్నిధిలో చెప్పుకునే విషయంలో ప్రతి వ్యక్తి వెనకబడిపోతూ ఉంటాడు. నేనంట, ఎవరి తప్పో నువ్వు చెప్పటం కాదు, నీ అపరాధాన్ని నువ్వు ఒప్పుకోగలిగితే ఓడిన చోటే దేవుడు నిన్ను గెలిపించడం ప్రారంభిస్తాడు. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. చాలాసార్లు చెప్పాను, 10వ తరగతి రిజల్ట్స్ వచ్చినాయంట. ఒరే అబ్బాయి, 10వ తరగతి రిజల్ట్స్ వచ్చినాయి అట కదా, పాస్ అయ్యావా లేదా అంటే ఈడంటాడంట, మన ప్రెసిడెంట్ గారు అమ్మాయి కూడా తప్పింది, మీకు తెలీదా అన్నాడంట. రే ప్రెసిడెంట్ గారు అమ్మాయి కాదురా, నీ సంగతి చెప్పరా. అయ్యో, మన హెడ్ మాస్టర్ గారు అబ్బాయి కూడా తప్పాడు. నోరు మీరా, రే హెడ్ మాస్టర్ గారు అబ్బాయి కాదురా, నీ సంగతి ఏంటో చెప్పరా అంటే అంటాడంట, అయ్యో మన లాయర్ గారు అమ్మాయి కూడా తప్పింది అన్నాడంట. ఒరే లాయర్ గారు అమ్మాయి కాదురా, నీ సంగతి ఏంట్రా అంటే ముగింపులో అంటాడంట, వాళ్ళందరినీ ఒంటరిగా వదిలిపెట్టడం ఎందుకని నేను కూడా తప్పాను అన్నాడంట. అంటే చూడండి, వాడి వాటమిని కూడా ఎంత అందంగా చెప్తున్నాడో, వాడి అపజయాన్ని కూడా ఎంత మేకప్ చేసి చెప్తున్నాడో. ఇది ఎవరో కాదు, చెల్లి నీ బ్రతుకందులో దాగి ఉంది. చెల్లి నా మాట విను, ఈ మాటలో నీ అంతరంగం దాగుందన్న సంగతి గ్రహించు. ఏ మనుషుడైనా ఎదుటివాని పొరపాట్లు చెప్పగలుగుతాడు. తన బుద్ధిహీనతను దేవుని సన్నిధిలో తెలుసుకొని ఒప్పుకొని పశ్చాత్తాపడి విడిచిపెట్టగలిగిన ప్రజలు ఎంతమంది ఎవరైనా ఉంటే వాళ్ళను ఓడిన చోటే దేవుడు గెలిపించడం ప్రారంభిస్తాడు. అటుగా చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. రోజు మన మందిరానికి వచ్చే తల్లులు, అన్నయ్య కొంచెం మా యజమానులు కాస్త అలవాటు, కొంచెం వాళ్ళకి వాక్యం చెప్పండి అన్నయ్య,
అని కొంచెం నాకు కొన్ని మాటలు చెప్పారు. నాకు బాధ అనిపించి ఆ రోజుల్లో వాళ్ళకు ఫోన్ చేసి ఇద్దరిని పిలిచా. మొదట ఆయన, ఏంటి మీరిద్దరూ కాస్త డ్రింకింగ్కి అలవాటు పడ్డారట, కొంచెం ఎందుకట్లా అని అంటే, మొదట ఆయన అంటాడు, అయ్యో నేను తాగుబోతున్నాను ఎవరు చెప్పారన్నా మీకు? నేను మహా తాగితే రోజుకు ఒకసారి తాగుతా అంతే. నేను మా పిచ్చి చెప్పిందా? అదే చెప్పిద్దా అందరికీ నేను తాగుబోతానని చెప్తుంది. నాకు అసలు తాగుడు అలవాట్లేదన్న, రోజుకోసారి తాగుతా, మహా తాగితే పండగ పొట్లప్పుడు ఒక 4-5 సార్లు తాగుతా అంతే. మహా తాగితే నెలకొచ్చి ఒక 25,000 తాగుతా అంతేనన్నా. నన్ను పట్టుకొని తాగుబోతాడు అంటాడే, నన్ను పట్టుకొని తాగుబోతు అంటది ఏంటన్నా? ఆ పిచ్చిది అందరికి అదే చెప్తుందన్నా అన్నాడు. నేను అనుకున్నా, నువ్వు తాగుబోతు కదురా నాయన, దేవదాసువి. ఆవిడేం చెప్పింది ఇదని చెప్తే ఈయనేమంటాడు, నేనే పెద్ద తాగుబోతును కాదన్నా, తాగితే రోజుకోసారి తాగుతా. ఏమంట ఎవడేడు? మనస్సాక్షి వాత వేయబడినటువంటి వాడు. మనస్సాక్షి చచ్చిందే. వాడు ఇంత తాగుబోతుగా బ్రతుకుతున్నా, అరే నెలకొచ్చి 25,000 రూపాయలు దానికి దారబోస్తున్నా, నేనేం తాగుబోతాను కాదండి, ఆ పిచ్చిది అందరికీ నేను తాగుబోతుండని చెప్తుంది. నేను ఎట్టా తాగుబోతుండి అవుతానన్నా? ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి 2 సార్లు రోడ్డు మీద పడిపోతే బట్టలు లేకుండా ఉంటుంది అంతే. నేను అనుకున్నా, నువ్వు మారవరా స్వామి, ఎవడు మారినా నువ్వు మారవు. ఆ పక్కన ఇంకొక ఆయన ఉన్నాడు. నేను ఆయన స్టార్ట్ చేయక మునిపే కళ్ళెమ్మటి నీళ్లు పెట్టుకొని, అన్నా నాకు అప్పుడప్పుడు తాగుడు అలవాటు ఉందన్నా, మారాలి అనుకుంటున్నా, నా వల్ల కావట్లేదన్నా, వారానికి ఒకసారి పండగలప్పుడు అప్పుడప్పుడు అలవాటు ఉందన్నా, నేను మారేటట్టు ప్రార్థన చేయండి అన్నా అన్నాడు. ఆయన ఆ మాట మాట్లాడుతూ ఉండగా నేనేమన్నాను తెలుసా? దేవుడు నిన్ను మార్చాడయ్యా, నువ్వు పరిపూర్ణంగా నువ్వు మారతావయ్యా, దేవుడు తప్పకుండా నిన్ను దర్శిస్తాడయ్యా అన్నాను. 2 నెలల తర్వాత ఈ రెండో వ్యక్తి బాప్తిస్మం తీసుకొని ఈరోజు సంఘంలో స్తంభంగా కూర్చొని ఉన్నాడండి. మొదటోడు ఉన్నాడు చూసారా, ఎప్పటికీ మారలా. ఎప్పుడైనా కనపడ్డాడు అనుకో, ఏం బెదరో ఎట్టున్నారన్నావు అనుకోండి, ఏమంటాడు తెలుసా? మా పిచ్చిదానికి చెప్పండి అన్న, నేను తాగుపోతున్నాను చెప్పిద్ది ఏంటన్నా, రోజుకు తాగితే మహా తాగితే 2 సార్లు తాగుతా అంతే, నేను ఎట్లా తాగుపోతున్నా అన్న. నువ్వు మారవరా స్వామి, నువ్వు మారవు. ప్రపంచంలో ఎవడు మారినా ఈడు మార. ఎందుకు? వాత వేయబడిన మనస్సాక్షి. సంగమా, దైవజనమా, దేవుని సన్నిధిలో ఎప్పుడు నువ్వు మోకరించిన నీ బుద్ధిహీనత ఏంటో, నీ అవిధేయత ఏంటో, నీ పొరపాటు ఏంటో మొదట నీవు గ్రహించి ఆయన సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టావా? అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, దానిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు దేవుని కనికరాన్ని పొందుతూ ఉన్నాడు. ఈ మధ్యాహ్నం దేవుని కనికరం నీ మీదకి దిగొచ్చును గాక, నీ మీదకు దేవుని కనికరం దిగొచ్చును గాక. ఆయన కనికరమే నీ మీదకు దిగొస్తే ఓడిన చోట దేవుడు నిన్ను గెలిపించడం ప్రారంభిస్తాడు. గడిచిన దినాల్లో నీ బ్రతుకు 4వ అధ్యాయం అయితే, ఒప్పుకోలు మనసు నీలో ఉంటే 7వ అధ్యాయంగా నీ జీవితాన్ని దేవుడు మార్చును గాక. సరే, వీడు ఇలా ప్రార్థన చేసుకుంటున్నారు అన్న వార్త ఎవరికి తెలిసింది? ఫిలిష్తీయులకు తెలిసింది. చూడండి ఆ మాట, సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయం. తమ్ముడు ఇందాక చూసిందే, 7వ అధ్యాయం 7వ వచనం. రైట్, నాతో కలిసి చెప్పండి. ఇశ్రాయేలీలు మిస్పాలో కూడి ఉండిరని ఫిలిష్తీయులు వినినప్పుడు ఫిలిష్తీయుల సర్దారులు ఇశ్రాయేలీల మీదకి వచ్చిరి. ఈ సంగతి ఇశ్రాయేలీలు విని ఫిలిష్తీయులకు భయపడి, 8వ వచనం, మన దేవుడైన యెహోవాను ఫిలిష్తీయుల చేతిలో నుండి మనలను రక్షించున్నట్లుగా మా కొరకు ప్రార్థన చేయటం మానవద్దని సమూయేలు యొద్ద మనవి చేసిరి. దైవజనమా ఒకసారి చూడండి, మిస్పాలో ఇశ్రాయేలీలు కూడుకొని ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో వాళ్ళ పాపాలు ఒప్పుకుంటా ప్రార్థన చేసుకున్నారు. ఈ వార్త ఎవరికి తెలిసింది? ఫిలిష్తీయులకి తెలిసింది. మరి ఫిలిష్తీయులకి వార్త తెలిసినప్పుడు
యుద్ధానికి రాకుండా ఆగిపోవాలా, యుద్ధానికి రావాలా? విన్నారా? ఈ మాట బాగా వినండి. ఎప్పుడైనా భక్తి జీవితంలో నువ్వు ఎదుగుతున్నప్పుడు, కట్టబడుతున్నప్పుడు, దేవునికి నేను సమీపంగా బ్రతకాలి అని నువ్వు ఆరాటపడుతున్నప్పుడు, అప్పుడే సాతాను నీ మీద దాడి చేయాలని ప్రయత్నం చేస్తాడు. సంగమా, ఒకటి మీరు నేర్చుకోండి. ఎప్పుడైతే దేవుల్లో నేను ఎదగాలి అని ఆశపడతావో, ఓ నిఖార్సైన భక్తి జీవితం దేవుని కొరకు చేయాలి అని ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ఆరాటపడతావో, అది శత్రువైన సాతాను ఎరిగి, అరే రే 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 ఈ బిడ్డ దేవునిలో ఎదగాలనుకుంటుందిరా, ఎదగకుండా ఉండాలంటే ఏదో ఒక శోధన కలుగు చేయాలి. భర్త ద్వారానో, భార్య ద్వారానో, అనారోగ్యం ద్వారానో, ఆర్థిక సమస్యల ద్వారానో ఏదో ఒక సమస్య కలుగు చేస్తే ఈ బిడ్డ ప్రార్థన చేయటం మానేస్తాడని ఏదో ఒక శోధన తీసుకొచ్చి నువ్వు ఎదగకుండా ఆటంకపరుస్తాడు. దైవజనమా, వాడు ఆటంకపరిచేటప్పుడే మరెక్కువగా బలం తెచ్చుకొని ఒక సింహంలాగా దేవుని కొరకు నువ్వు లేచుదువుగాక. ఎస్, వాడు పోరాడతాడు. ఎస్, నిన్ను తొక్కాలని ప్రయత్నం చేస్తాడు. భక్తిలో నువ్వు ఎదగకుండా, విశ్వాసంలో నువ్వు ఎదగకుండా, ప్రార్థనలో ఎదగకుండా రకరకాల శోధనలు నీ జీవితంలో కలుగు చేస్తాడు. వాళ్ళు వచ్చారన్న వార్త విని ఇశ్రాయేలీయులు ఏం చేశారు తెలుసా? సమూయేలు యొద్దకు వెళ్ళి, యెహోవా ఫిలిష్తీయుల చేతిలో నుంచి మమ్మను రక్షించినట్లుగా దైవజనుడా మా కొరకు ప్రార్థన చేయుట మానవద్దు అని దైవజనుడిని ప్రార్థనా సహాయం కోరుకుంటున్నారు. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. సంగమా నా తట్టు చూడండి. సంఘానికి వచ్చే ప్రతి విశ్వాసికి దైవ సేవకుల ప్రార్థన అవసరం. ఆమెన్ చెప్పండి. ఏమన్నాను? కొంచెం పెద్దగా. దైవ సేవకుల దగ్గరకు వచ్చినప్పుడు అలాగని నా ఒక్కరికే చెప్పాలని కాదు, దైవ సేవకురాలకు ఒక్కరికే చెప్పాలని కాదు, ఇంకో రకంగా చెప్పాలంటే మాకు చెప్తే చాలా తక్కువ ప్రార్థన చేస్తాం. ఎవరికి చెప్పాలో తెలుసా? అక్కోళ్ళు ఉన్నారు కదా, అన్నోళ్ళు ఉన్నారు కదా. సేవకులను కలిసినప్పుడల్లా, అయ్యా మా కుటుంబంలో ఈ సమస్య ఉంది, మా కొరకు ప్రార్థన చేయండి అయ్యా. అమ్మా తల్లి దైవజనురాలా, అయ్యా దైవజనుడా మా కుటుంబంలో ఈ సమస్య ఉంది, మా పిల్లల విషయమై ఈ వేదన పడుతున్నాం, మా కొరకు ప్రార్థన చేయండి అని ఎప్పుడు సంఘం దైవ సేవకుల ప్రార్థన కోరుకునేటువంటి వారిగా ఉండాలి. దేవుని యొక్క లేఖనం అంటుంది. సంఘమా, ఒక ప్రత్యక్షత చెప్తాను. పాత నిబంధనలో యాజకుడు ఉండేవాడు. యాజకుని యొక్క భుజానికి ఇటువైపు 6 రత్నాలు, ఆ రత్నాల మీద 6 గోత్రాల పేర్లు, ఇటువైపు 6 గోత్రాల పేర్లు, 12 గోత్రాల వారి పేర్లు న్యాయ విధాన పథకం మీద ఉండేవి. ఆమేన్ చెప్దాం. ఆమేన్. ఇశ్రాయేలీలు మొత్తం ఎన్ని గోత్రాలు చెప్పాలి గట్టిగా? 12 గోత్రాలు. ఆ 12 గోత్రాల పేర్లు ఎక్కడుండేవి? ఛాతి మీద, ఉదరం మీద ఉండేవి. ఈ మాటకున్న అర్థం ఏంటో తెలుసా? మందిరానికి వచ్చే ప్రతి విశ్వాసి యొక్క పేరు దైవ సేవకుల హృదయములో ఉండాలి. మోకరి వెళ్ళటంతో, అరే అక్కడెక్కడ సోరారం పలానా టర్నింగ్ కాడ పలానా ఇంటికాడ ఉంటుంది, ఆ అక్క పేరేంటి, ఆ అక్క పేరేంటి అని మేము తలగొక్కునేటట్టు ఉండకూడదు. మోకరించడంతో శ్రీను, ఆమెన్, మోకరించడంతో టైటస్, మోకరించడంతో రాంబాబు, మోకరించడంతో అరే సురేష్, మోకరించడంతో అరే భాస్కర్ గారు, మోకరించడంతో ఆ పేరు చెప్పి టకమని దైవ సేవకులకు జ్ఞాపకం వచ్చేటట్లుగా విశ్వాసులు ఇప్పుడు దైవ సేవకుల పెదాల మీద నాట్యమాడేవారిగా ఉండాలి. తల మీద కాదండోయ్. కొంతమంది పాస్టర్ గారి తల మీద తబలా వాయిస్తారు, దరువు వాయిస్తారు, ప్యాణం తీసేవాళ్ళుగా ఉంటారు. ఆఫ్కోర్స్ మీలో ఎవరు అట్లాంటి వాళ్ళు లేరు. కానీ నవీన్ ఎట్లా ఉండాలో తెలుసా? మోకరించి ప్రార్థన చేసేటప్పుడు ప్రభా BHLలో ఉన్న మా విశ్వాసులు అని అంతతో టకమని మా నవీన్ ఉన్నాడయ్యా, ఆశీర్వదించు ప్రభా అనేటట్లుగా సేవకుల పెదాల మీద ప్రార్థన చేసేటప్పుడు ఎప్పుడు విశ్వాసులు ఆ స్థానాన్ని సంపాదించుకుందురుగాక. ఎప్పుడు సంఘానికి వచ్చినప్పుడు
టచ్ మీ నాట్ అన్నట్టుగా ప్రైజ్లా వచ్చే ఆదివారం కలుద్దాం అన్నట్టు ఉండొద్దు. మేము కలిసినప్పుడు అమ్మ మీ పేరేంటి తల్లి, మీ పేరేంటి తల్లి, మీ పేరేంటి తల్లి అన్నట్టు, కృపమ్మ నీ పేరు తెలిసిలే అమ్మా నేను అనే మాట. అట్లా ఉండకూడదు, మేము అట్లా ఉండకూడదు. చూడటంతో ఎస్ ఈ అన్న పేరు పలానా, ఈ తమ్ముడి పేరు పలానా, ఆ అన్న పేరు పలానా, సార్ విజయ్ సార్ అదిగో ఆ అన్న పేరు పలానా అని మోకరించినప్పుడు ప్రతి విశ్వాస పేరు దైవజనుల గుండెల్లో ఉండాలి. ఎందుకో తెలుసా? మీరు ప్రార్థన చేసుకుంటుంటే, మీ కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉంటే, ఒకడు 1000 మందిని తరివితే ఇద్దరు 10,000 మందిని తరవటం ప్రారంభిస్తారు. ఒకరు 1000 మందిని తరిమితే ఇద్దరు 10,000 మందిని తరవటం ప్రారంభిస్తారు. శక్తి అప్పుడు రెట్టింపు అవ్వటానికి దేవుడు కృప చూపించును గాక. అయితే దైవజనమ, మీరు కూడా విశ్వాసులు కలుసుకున్నప్పుడు ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేసుకోండి, చెప్పుకోండి. మా ఇంట్లో ఈ సమస్య ఉంది, మా కొరకు ప్రార్థన చేయండి. నాన్న మా ఇంట్లో పలానా సమస్య ఉంది, మా కొరకు ప్రార్థన చేయండి అని ఒకరి కొరకు ఒకరు ప్రార్థన సహాయాన్ని కోరుకునేవారిగా ఉండాలి. అయితే సుమి, ఇక్కడ ఒక మాట, ఎవరైనా వచ్చి సిస్టర్ మా ఆయన కాస్త డ్రింకింగ్ హ్యాబిట్ ఉంది, కాస్త మారేటట్టు ప్రార్థన చేయండి అంటే వాళ్ళ సమస్య గుండెల్లోనే పెట్టుకోవాలి. ఆ సమస్య పరిష్కరించగలిగే దేవుని దగ్గరే చెప్పాలి. అట్లా కాకుండా వాళ్ళు చెప్పిన తర్వాత ఆ ఇంటికి వెళ్ళి ఈ ఇంటికి వెళ్ళి, సిస్టరో మీకు తెలుసా వాళ్ళ ఆయన తాగుపోతంట, వాళ్ళ అబ్బాయి తాగుపోతంట, అయ్య బాబోయ్ వాళ్ళంటే ఏమో అనుకున్నా ఎట్లాంటి వాళ్ళు అని, ఇలాంటి దరిద్రపు గుణం సంఘంలో ఏ బిడ్డలో కూడా ఉండకూడదు. ఎవరి గుట్టైనా నీతో చెప్తే నీ పిల్లల గుట్టు గుండెల్లో ఎట్లా దాచుకుంటావో, నీ ఇంటి విషయాలు ఎట్లా గుండెల్లో దాచుకుంటావో, సంఘములో ఎవరి సమస్య అయినా నీ గుండెల్లోనే దాచుకోవాలి. కానీ పొరపాటున నీ పెదవుల ద్వారం దాటి గుసగుసలు కానీ చాడీలు కానీ దేవుని పిల్లలుగా మన మధ్యలో ఉండకుండును గాక. అందుకని నేను చెప్తా చాలాసార్లు, సంఘానికి ప్రతి బిడ్డ ఒక తల్లిలాగా ఉందురుగాక. తల్లి ఏం చేస్తుంది? పిల్లలు ఏదైనా తప్పు చేస్తే గుండెల్లో దాచుకుంటుందా, ఊరంతా చెప్పిద్దా? అమ్మా ఊరంతా చెప్పడం దేవుడు ఎరుగు, భర్తకు కూడా చెప్పరమ్మా మీరు కాదా? మీ స్థాయి, మీ స్టేజి దాటిన తర్వాత కానీ అప్పుడు భర్తతో చెప్తారు. చూడండి, పిల్లల విషయం తల్లిగా అంత గుండెల్లో దాచుకుంటావే, సంఘంలో ఎవరి ఏదైనా తెలిస్తే గుండెల్లో దాచుకొని ప్రార్థన చేయాలి, కానీ మనం బయటికి చెప్పేవారిగా ఉండకూడదు. చప్పుడు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. అంటారు, దైవజనుడా మా కొరకు ప్రార్థన చేయుట చెప్పాలన్నమాట, మా కొరకు ప్రార్థన చేయుట మానవద్దు అని సమూయేలుతో చెప్తే సమూయేలు ప్రార్థన చేశాడు. అతని ప్రార్థన దేవుడైన యెహోవా ఆలకించి, ఏ ఫిలిష్తీయుల చేతిలో ఓడిపోయారో అదే ఫిలిష్తీయుల మీద ఇజ్రాయేలీలు అఖండమైన విజయాన్ని పొందుకున్నారు దైవజనుడైన సమూయేలు ప్రార్థన ద్వారా. చెప్దాం ఆమేన్. దైవజనమ, ప్రార్థన నిన్ను గెలిపిస్తుంది. ప్రార్థన తల దించిన చోట నీ తల పైకెత్తుతుంది. ప్రార్థన ఓడిన చోట నిన్ను గెలిపించడం ప్రారంభిస్తుంది. యేసయ్యకి మహిమ కలుగును గాక. అయితే సమూయేలు ప్రార్థన దేవుడు అంగీకరించడానికి సమూయేలు ఎలా ప్రార్థన చేశాడు, ఏం చేసి ప్రార్థన చేశాడు? నీ బ్రతుకులో నీ ప్రార్థన దేవుడు అంగీకరించాలంటే ఏం చేయాలి? 9వ వచనం నాతో కలిసి మాట చెప్పండి. సమూయేలు పాలు విడువని ఒక గొర్రె పిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించి ఇజ్రాయేలీల పక్షమున యెహోవాను ప్రార్థన చేయగా, యెహోవా అతని ప్రార్థన ఎందుకు అంగీకరించాడంటే, మరలా చెప్తాను, పాలు విడువని ఒక గొర్రె పిల్లను. ఏ గొర్రె పిల్లని అంటే ఆ గొర్రె పిల్ల ఎలాంటిది?
అంతే, అంతకు మించి మీరేం పెద్ద ఎక్కువ ఆలోచించి బుర్రపాటు చేసుకోవద్దు. ఏంటి ఆ గొర్రె? ఇంకా పాలు మానల, పాలు తాగుతూనే ఉంది. సంఘానికి పాలు మానని అనుభవం ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు తల్లి గర్భంలో పుట్టినప్పుడు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు పాలు తాగాం, తల్లి పాలు మానేసినా పర్వాలేదు. అయితే మనం మానకూడని పాలు ఒకటి ఉన్నాయి. చనిపోయే ఆఖరి క్షణం వరకు పాలు మానని గొర్రెపిల్లగా నువ్వు బ్రతకాలి. అలా నువ్వు బ్రతికితే ఓడిన చోట దేవుడు నిన్ను గెలిపించడం ప్రారంభిస్తాడు. ఈ గొర్రెపిల్ల ఏ గొర్రెపిల్ల? మాట్లాడాలి. అరే నాకు వినపట్లేదమ్మా. అమ్మా చెప్పరా తల్లి, డాక్టర్ గారు, ఏం మానకూడదు? పాలు మానని గొర్రెపిల్లగా ఉండాలి. అంటే పాలు మానని గొర్రెపిల్ల అంటే అన్నయ్య మరలా అమ్ములు పాలు తాగమంటారా? ఏంటన్నా మీరు అనేది అని అంటారా? పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ దేవుని వాక్యాన్ని నిర్మలమైన పాలతో పోలుస్తూ ఉంది. చూడండి ఆ మాట, పేతురు పత్రిక అందరూ మీ బైబిల్ తెరవండి. 2వ అధ్యాయం. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. అందరూ నాతో కలిసి చెప్పండి. క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. మరోసారి నాతో కలిసి అందరూ చెప్పండి. క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన. నా వైపు చూసి సమాధానం చెప్పండి. ఇప్పుడు వాక్యాన్ని దేంతో పోల్చాం? పేతురు గారు వాక్యాన్ని దేంతో పోలుస్తున్నాడు? పాలతో పోలుస్తున్నాడు. ఆ గొర్రెపిల్ల ఏ గొర్రెపిల్ల? అంటే పాలు మానని గొర్రెపిల్ల అంటే దాని అర్థం ఏంటి? వాక్యం చదవటం, వాక్యం ధ్యానించటం మానని వ్యక్తులుగా దేవుని సన్నిధిలో మనం బ్రతుకుదుముగాక. ఎలా వాక్యం పట్ల మనకి ఎలాంటి అపేక్ష ఉండాలి? ఇక్కడ ఒక మాట అంటాడు, క్రొత్తగా జన్మించిన శిశువులను పోలి. ఎందుకు క్రొత్తగా జన్మించిన శిశువులను పోలి అన్నాడు? చూడండి నా వైపు. ఇక్కడ చాలామంది తల్లులు ఉన్నారు. కొత్తగా పుట్టిన, అంటే అప్పుడే పుట్టిన బిడ్డ ఉన్నాడు చూసారా? తల్లి పాల కోసం ఎంత తహతహలాడతాడో. సరే, వాడు ఏడుస్తున్నాడని తల్లి ఎత్తుకొని పాలు తాపించింది. వాడు త్రాగి ఒక పావుగంట పడుకుంటాడు. పావుగంట తర్వాత మరలా స్టార్ట్ చేస్తాడు. తల్లి వాడి ఏడుపు విని, సర్లే ఏడుపు స్టార్ట్ చేసింది ఇప్పుడేగా, ఒక 2 నిమిషాల తర్వాత పోదాం అనుకొని ఆలస్యం చేసిందా? ఇక వాడు ఏడుస్తాడండి. సంవత్సరం నుంచి పాలు తాగనోడు ఏడిచినట్టు ఏడుస్తాడు. వింటారా? అయ్యో వాడు ఏడిపింది, అరెరే ఏడుస్తున్నాడు అని పరిగెత్తిద్దా? మరలా ఒళ్ళో పెట్టుకుంటుందా? పాలు దాపించిద్దా? పాలు దాపించిన తర్వాత ఒక 10 నిమిషాలు, ఒక పావుగంట రెస్ట్లోకి వెళ్తాడు. మరలా అర్ధగంట తర్వాత చెప్పండి, కొంచెం ఆలస్యం చేస్తే వరద బాధితుడు ఏడిచినట్టు ఏడుస్తాడు. ఒకటే ఏడుపు, అమ్మమ్మమ్మమ్మో. ఆ పసిబిడ్డ రోజుకొచ్చి ఏ 10-15 సార్లు తల్లి పాలు తాగుతాడో. క్రైస్తవ జన్మ ఎన్ని సంవత్సరాల విశ్వాసిగా ఉన్నా దేవుని వాక్యం పట్ల ఆ అపేక్ష ఎప్పుడూ నీ గుండెల్లో చావకూడదు. చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. పసిబిడ్డ తల్లి పాల కొరకు ఎలా తహతహలాడతాడో, ఎలా అపేక్షిస్తూ ఉంటాడో, ఎండిన భూమి వర్షం కొరకు ఎలా ఎదురు చూస్తుందో, నీటి వాగుల కొరకు దుప్పి ఎలా ఆశపడుతుందో, ప్రతి క్షణం దేవుని వాక్యం కొరకు నీ అంతరంగం ఆశపడాలి. వాక్యం కొరకు నువ్వు ఆశపడేవాడివి అయితే నువ్వేమవుతావు తెలుసా? రక్షణలో ఎదుగుతావు. ఆమెన్. కొంతమంది ఎదుగు బతుకు లేని వాళ్ళుగా ఎందుకుంటారో తెలుసా? వాక్యం పట్ల అపేక్ష ఉండదు, న్యూస్ పేపర్ పట్ల అపేక్ష ఉంటుంది.
వాట్సాప్ పట్ల అపేక్ష ఉంటుంది, సెల్ ఫోన్ పట్ల అపేక్ష ఉంటుంది, కానీ వాక్యం పట్ల కొంతమందికి అపేక్ష లేక ఎదుగు బొదుగులేని వాళ్ళగా మారిపోతారు. సంగమా, నువ్వు ఎదగాలి, ఓడిన చోట నువ్వు గెలవాలి. గెలవాలి అంటే వాక్యం పట్ల నీకు అపేక్ష ఉండునుగాక. చెబుదాం ఆమేన్. కొంతమంది ఎన్ని సంవత్సరాలు వాక్యం చదవక పాస్టర్ గారు చెప్పారంట, 1 పేతురు 2 పేతురు అని చెప్తే ఆ మాట విని అన్నాడట, వాళ్ళిద్దరు ఏమవుతారు, అన్నదమ్ములా పావమర్దెలా అన్నాడంట. ఎవరిద్దరు అంటే అది 1 పేతురు. విన్నారా? 1 పేతురు 2 పేతురు వాళ్ళిద్దరు ఏమవుతారు అన్నాడంట. వాళ్ళిద్దరు అవ్వటం ఏంటంటే అదే 1 పేతురు. ఇలాగే అడిగారంట. బైబిల్లో మొట్టమొదటి కవల పిల్లలు ఎవరంటే ఒకటి సీరియస్గా లేచి 1 సమూయేలు 2 సమూయేలు అన్నాడు. ఎవరిల్లంతా దైవజన్మ ఆదివారం ఒక్కరోజు 1 గంట వాక్యం విన్నాం, దట్స్ ఇట్. వాక్యం వింది వారంలో 1 గంటేమో. ప్రతిరోజు వాక్యాన్ని నువ్వు చదవాలి. వాక్యం అనే పాలను నువ్వు అపేక్షించాలి. వాక్యం అనే పాలను నువ్వు అపేక్షించేవాడిగా ఉంటే రక్షణలో ఎదగటానికి దేవుడు కృప చూపిస్తాడు. పాలు విడవని గొర్రెపిల్ల. ఏ గొర్రెపిల్ల? చెప్పాలి తమ్ముడు. ఒక చిన్న మాట, నిన్న కనీసం 1 అధ్యాయమైనా నేను చదివాను. కనీసం 1 అధ్యాయమైనా అమ్మా నిన్న, ఈరోజు కాదు, ఈరోజు ఆదివారంలో, కానీ నిన్న కనీసం 1 అధ్యాయమైనా నేను చదివాను. కనీసం 1 అధ్యాయం చదివిన, కనీసం 1 అధ్యాయమైనా చదివిన వాళ్ళు ఉంటే చేతులు పైకెత్తండి. బాబు ఎంతమంది చదివారా? దేవుడు మిమ్మల్ని దీవించకాక దించండి. 1 అధ్యాయం కూడా నేను చదవలేదు అన్నవాళ్ళు అబద్ధం ఆడకుండా, సిగ్గు లేకుండా, అబద్ధం ఆడకుండా, ఎట్ ద సేమ్ టైం సిగ్గు లేకుండా చేతులు ఎత్తమని నేను అనలేనులే, మీ సిగ్గు తీయలేను. నిన్న మీరు వాక్యం చదవలేదంటే జ్యోతనా, దాని అర్థం ఏంటో తెలుసా? పాలు మానేసావు, ఇక పెరుగు తిను కూర్చో. నిన్నెవరైనా వాక్యం చదవలేదంటే, అమ్మా రాజు బ్రదర్ విండోస్ నేను వాక్యం చదివేవు తల్లి, అయితే పాలు మానేసావు. చూడండి స్వరాజ్, నేను వాక్యం చదివేవా లేదా? అయితే పాలు మానేసావు. చూడండి, మనం ఎప్పటికీ పాలు విడవని గొర్రెలుగా దేవుని దగ్గర బ్రతకాలి. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. ఆ పాలు కూడా ఎలా తాగాలట? ఏమంటాడు? కొత్తగా చెప్పాలి గట్టిగా, కొత్తగా జన్మించిన శిశువులను పోలి. తల్లులారా మీకు తెలుసు, ఏడుస్తున్న బిడ్డని చూడండి, ఏడుస్తున్న బిడ్డని తల్లి అట్లా తన కౌగిట్లోకి తీసుకుంటే వాడు తలుపు అసలు ఎట్లా జుర్రుకుంటాడో చూడండి. మాసాంతర కూటంలో విన్నాం కదా, దేవుని వాక్యాన్ని అలా జుర్రుకునే వారిగా దేవుని దగ్గర బ్రతుకుదుము గాక. నంబర్ 1, పాలు మానని అనుభవం మనకు ఉండాలి. 2వ మాట, పాలు విడవని, చెప్పాలి అక్కడ, పాలు విడవని గొర్రెపిల్ల. మనం ఎప్పుడు ఎలా యేసయ్య దగ్గర బ్రతకాలో తెలుసా? గొర్రెల్లాగా బ్రతకాలి. ఓ మాట, కాపరి గొర్రెలు కొంటాడా పందులు కొంటాడా? మాట్లాడాలి. ఎక్కడైనా ఆయన పందులు కాపరండి అని చెప్పేవాళ్ళు ఉంటారా? పందులు కాపరుండడో. సౌండ్ పెంచాలి తమ్ముడా. మనం ఎప్పుడు గొర్రెలుగా దేవుని దగ్గర బ్రతుకుదాం, ఆయనే మనకు కాపరిగా ఉండునుగాక. కొంతమంది అంటారు, మనం లెగతాలు చేస్తారు, వాళ్ళంత గొర్రెలు, అవునరా బాబు మేము గొర్రెలు, మీరు తోడేళ్ళు. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతా, గొర్రెల సంతతి ఎక్కువ తోడేళ్ళ సంతతి ఎక్కువ? పెద్దగా. ఇప్పుడు నేనంట, తోడేలు కొన్నట్లుగా గొర్రెకు కూరలు ఉన్నాయా, గోళ్ళు ఉన్నాయా? ఏమీ లేవు. కానీ అద్భుతం చూడండి, గొర్రెల సంతతి రోజు రోజుకు చెప్పాలి గట్టిగా,
గమనించండి, రోజు రోజుకు ఎంత విస్తరిస్తుందంటే కోసేకొస్తూనే ఉన్నారా, తింటానే ఉన్నారా. అయినా ఎందుకో తెలుసా, గొర్రెలకు ఒక కాపరి ఉన్నాడు. ఆ కాపరి సంరక్షణలో గొర్రెలు పెరుగుతున్నాయి గనుక వేల కొలదిగా 10,000 కొలదిగా విస్తరిస్తాయి. తోడేళ్లకు మనుగడ లేదు, ఉండదు. ఆమేన్. మనమందరం ఎవరిమి? అయితే గొర్రెకున్న గొప్ప గుణం ఏంటో తెలుసా, కాపరి స్వరం మాత్రమే వింటది. ఆమేన్. తన కాపరి ఎవరో, తన కాపరి స్వరం ఏంటో, తన కాపరి మాట ఏంటో దానికి బాగా తెలుసు. బిడ్డ, నువ్వు గొర్రెవైతే నీ కాపరి స్వరం మాత్రమే నువ్వు వింటావు. సరిపోలా? ఎవరు నీ కాపరి? ఎవరు మన కాపరి? మన ప్రధాన కాపరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆ కాపరి చెప్పాడు. కాపరి మాటలు కాస్త అప్పుడప్పుడు ఘాటుగా ఉంటాయి, ఇబ్బందిగా ఉంటాయి. వచ్చి అన్నాడు, ఇదిగో ఈ ఏదేం తోటలో ఉన్నాయి అన్నీ తిను, బట్ ఈ పండు మాత్రం తినొద్దు, తిను దినమున నువ్వు చచ్చెదవు అన్నాడు. ఆ మాట బాగుందా? బాలేదా? బాలేదా? ఏమైందమ్మా నీకు? బాలేదంట. చూడండి, తిను దినమున చచ్చెదవు అన్నాడు. ఆ కాపరి స్వరం వినిపించి వెళ్ళిపోయాడు. ఇంకొకడు వచ్చాడు. వాడు కాపరి కాదు, దొంగ, దోచుకునేవాడు. వాడు సింహద్వారంగా ఉండరాడు. చెప్పాలి గట్టిగా, వాడు సింహద్వారంగా ఉండరాడు, దొడ్డిదారి గుండా వస్తాడు. వచ్చేమన్నాడు తెలుసా, మీరు సావనే సావరు అని చెప్పి ఏమన్నాడు తెలుసా, అవ్వమ్మా పిచ్చిదానా, నీకు తెలుసా ఆ పండు ఎంత అందంగా ఉంది, ఉందా లేదా? ఉంది. ఎంత బ్యూటిఫుల్గా ఉంది, ఉందా లేదా? ఉంది. ఆ పండు తింటే నువ్వు కూడా బ్యూటీకి నువ్వు అయిపోతావు అన్నాడు. ఇప్పుడు చూడండి, సైతాను గాడికి వాడేంటో తెలుసా, ఎవడి బలహీనత ఏంటో వాడికి తెలుసు. ఆడవాళ్ళ బలహీనత ఏంటో వాడికి తెలుసు, మగవాళ్ళ బలహీనత ఏంటో వాడికి తెలుసు. వింటున్నారా? యవనస్తుల బలహీనత ఏంటో వాడికి తెలుసు, వృద్ధుల బలహీనత ఏంటో వాడికి తెలుసు, చిన్నపిల్లల బలహీనత ఏంటో తెలుసు. వేటగాడు పక్షికి తగిన గింజేస్తాడు, కానీ అన్ని పక్షులకి మాట్లాడాలి. అన్ని పక్షులకి ఒకటే గింజేయడు. ఏ పక్షికి ఏ గింజ వేస్తే ఏ పక్షి పడిపోతే వాడికి తెలిసి ఆటగాడికి. నేనంట, ఒకవేళ ఇదే మాట అవ్వమ్మ దగ్గరికి వెళ్ళకుండా ఆదాం దగ్గరికి వెళ్ళి ఉన్నాడు అనుకోండి, సర్పం, అదామా ఈ పండు గనక తింటే అసలు నువ్వు ఎంత అందంగా తయారవుతావు తెలుసా అనే గనక ఆదాముతో అంటే, ఆదాం ఏమనేవాడు తెలుసా, చెప్పు తీసుకుని కొడతారా సైతాను గారు నిన్ను అనేవాడు. లేడీస్కి ఒక బలహీనత ఏంటో చెప్పంటారా, నేను అందంగా కనపడాలి, నేను అందంగా కనపడాలి, నా చుట్టూ మున్సిపాలిటీ చీపురు అంత పొడుగు, అంత లావు, అద్భుతంగా ఉండాలి. ఒకరోజు మధ్యాహ్నం ఒక ఇంటికి వెళ్తే విచిత్రం చూడండి, ఆ ఇంటిలో మురిగిపోయిన కోడిగుడ్ల వాసన, మురిగిపోయిన కోడిగుడ్ల వాసన. నేను అన్నా ఏంటన్నా ఇంటి లోపటి నుంచి మురిగిపోయిన కోడిగుడ్లు వస్తుంది, నా వల్ల కాదన్నా, నా వల్ల కాదు అని అంటే, ఆ అన్న నా దగ్గరకు వచ్చి, అన్నయ్య ఒక్కరోజుకే మీరు అంత ఇబ్బంది పడితే, నా వైపు చూసి అంటాడు, ఒక్కరోజుకే మీరు అంత ఇబ్బంది పడితే మరి రోజు అనుభవించే నేను ఎంత ఇబ్బంది పడాలి చెప్పండి అన్నాడు. రోజు అనుభవించడం ఏంటయ్యా, ఈ మురిగిపోయిన కోడిగుడ్లే ఎట్లా, ఏమన్నాను అంటాడు. వసుంధరాలో మా ఆవిడ ఒక ఆర్టికల్ చదివిందట, తలకు మురిగిపోయిన కోడిగుడ్డు రాసుకుంటే జుట్టు మున్సిపాలిటీ చీపురు అంత పొడుగు పెరిగిద్దని. ఆ రోజు నుండి అన్నయ్య కోడిగుడ్ల దుకాణంకి వెళ్ళి మురిగిపోయిన కోడిగుడ్లు ఇండి, ఆయన అంటాడు, మురిగిపోయిన కోడిగుడ్లు ఎవరు కొనరు కదా అయ్యా, అవన్నీ అడగొద్దయ్యా. గమనించండి, అన్న రోజు మురిగిపోయిన కోడిగుడ్లు పెట్టిద్దన్న, ఆ వాసన భరించలేక అన్నయ్య అసలు ఇంట్లో భోజనం చేయటమే మానేశాను అన్నాడు. వినండి, సైతాను గాడు అవ దగ్గరికి వెళ్ళి ఏమన్నాడు, బిడ్లరా నిన్ను ట్రాక్ తప్పించే మాటలు సాతాను మాట్లాడతాడు. ప్రాణం పోయినా నీ కాపరి మాటకు విలువ చూపిస్తూ నువ్వు బ్రతుకుదువుగాక. సాతానుగాడు దుర్మార్గపు మాటలు చెప్పి దేవుని మార్గంలో నుంచి నిన్ను తప్పించాలని ప్రయత్నం చేస్తాడు. వాడి మాటలు చాలా మాధుర్యంగా ఉంటాయి, వాడి మాటలు చాలా ఇంపుగా ఉంటాయి.
వాడి మాటలు చాలా సొగసుగా ఉంటాయి. వాడి మాటలు వినకుండా నీ వాక్యము నా పాదములకు దీపం, నీ వాక్యమే నా త్రోవకు వెలుగని నీ కాపరి మాటలు పట్టుకొని బ్రతుకు. ఎక్కడ ఓడిపోయావో అక్కడ గెలిపించడం ప్రారంభిస్తాడు. గట్టిగా చెప్దాం హల్లెలూయా. ఎక్కడ ఓడిపోయావో అక్కడ దేవుడు గెలిపించడం ప్రారంభిస్తాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. అయితే ముగిస్తున్నాను చూడండి. ఇక్కడ పాలు వేడవని గొర్రె పిల్లను తీసుకొచ్చి ఏ బలిగా అర్పించాడట? చక్కటి మాట అక్కడ రాసి ఉంటుంది. నాతో కలిసి చెప్పండి. సర్వాంగ బలిని సర్వాంగ బలిగా అర్పించి యెహోవాకు ప్రార్థన చేయగా అతని ప్రార్థన యెహోవా అంగీకరించెను. చప్పటి కొడుతూ స్తోత్రాలు చెప్దాం. విన్నారా ఈ మాట? నా వైపు చూడు. ఏ బలి అర్పించాడట? దైవజనమా, క్రీస్తు అనే బలిపీఠం మీద ప్రతి క్రైస్తవుడు సర్వాంగ బలి కావాలి. ఏ బలి? నా వైపు చూసి సమాధానం చెప్పండి. ఏ బలి కావాలి? సర్వాంగ బలి అంటే అర్థం ఏంటి? మీరు ఎటేటో బావద్దమ్మా, అక్కడ ఆ మాట ఉంది కదా, ఆ మాటలో నుంచి అర్థం చెప్పండి. బ్రదరు గడ్డం బెదరు, సర్వాంగ బలి అంటే ఏమన్నా? సర్వాంగ బలి అంటే ఏంటి? సర్వ ప్లస్ అంగములు అంటే సమస్త అంగములు లేక సమస్త అవయవాలు క్రీస్తు బలిపీఠం మీద పెట్టి వాటిని మనం దహిస్తే అది సర్వాంగ బలి. ఏంటి సర్వాంగ బలి? అరికాలు నుండి నడినెత్తి వరకు నీ కళ్ళు క్రీస్తు బలిపీఠం మీద దహించబడాలి. నీ చెవులు క్రీస్తు బలిపీఠం మీద దహించబడాలి. నీ ముక్కు క్రీస్తు బలిపీఠం మీద దహించబడాలి. నీ నోరు క్రీస్తు బలిపీఠం మీద దహించబడాలి. నీ నాలుక క్రీస్తు బలిపీఠం మీద దహించబడాలి. నీ మెదడు అంటే నీ తలంపులు క్రీస్తు బలిపీఠం మీద దహించబడాలి. ఏ అపవిత్రత పట్టుకోకుండా నీ చేతులు క్రీస్తు బలిపీఠం మీద దహించబడాలి. నీ హృదయాంతరేంద్రియాలు క్రీస్తు బలిపీఠం మీద దహించబడాలి. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ఒక అవయవం దేవునికి ఇష్టంగా ఉండి మరొక అవయవం దేవునికి అయిష్టంగా ఉండటం కాదు. దైవజనమా, నీ సర్వ శరీరం దేవుని సొంతమగునుగాక. పెద్దగా చెప్తాం ఆమేన్. నీ సర్వ అవయవాలు మరలా నీ సర్వ అవయవాలు యేసయ్యకు సొంతమగునుగాక. దాన్నే ఏమంటారంటే భాస్కర్ చెప్పాలి, దాన్ని ఏమంటారు? పెద్దగా చెప్పాలి. ఏ బలి యేసయ్యకి కావాలి? అర్ధాంగ బలి కాదు. వినండి, అర్ధాంగ బలి కాదు. గమనించండి. చెవులు దేవునికి ఇష్టంగా ఉండి నీ కళ్ళు దేవునికి ఇష్టంగా ఉండకుండా కాదు. కళ్ళు ఇష్టంగా ఉండి నాలుక ఇష్టం లేకుండా కాదు. సర్వ అవయవాలు యేసుక్రీస్తు బలిపీఠం మీద అది పూర్తిగా దహించబడి ఆయనకు అంగీకారముగా ఉండునుగాక. చెప్దాం ఆమేన్. కొంతమంది బిడ్డలు ఉన్నారు, పెదవులతో అబద్ధాలు ఆడరు. ప్రైజ్ గాడ్. పొరపాటున బూతులు మాట్లాడరు. ప్రైజ్ గాడ్. చేతులతో పాదములతో అపవిత్రమైన స్థలాలకు పరిగెత్తరు. కానీ కళ్ళతో సెల్ ఫోన్లో చూడకూడని అశ్లీలమైన బూతు బొమ్మలు చూస్తారు. చెవులు మంచివే, నోరు మంచిదే, కానీ ఏది పాడైపోయింది? ప్రభా కన్నొక్కటే అని నువ్వు అనటానికి వీల్లేదు. ప్రభా నా చూపు ఒకటే, పర్వాలేదయ్యా చూపు ఒకటే, తతిమ విషయాల్లో నేను బాగానే ఉన్నాను అని అనటానికి వీల్లేదు. గమనించండి. కళ్ళు దేవునికి అయిష్టంగా లేక తతిమావయవాలు దేవునికి ఇష్టంగా ఉంటే అది అర్ధాంగ బలే కానీ చెప్పాలి, సర్వాంగ బలి కాదు. చివరికి నేను అంటాను, నీ కళ్ళు కూడా యేసయ్యకు సొంతం కావాలి. నీ చూపు కూడా యేసయ్యకు సొంతం కావాలి. ఆమేన్. కొంతమంది కళ్ళతో చెడు చూడరు, నోటితో చెడు మాట్లాడరు, చెవులతో చెడినరు, కానీ తలంపుల్లో చెడు చేస్తూ ఉంటారు. ఊహల్లో చెడు చేస్తూ ఉంటారు. ప్రభా ఊహ ఒక్కటే కదా,
తతిమా విషయాలు నేను బాగానే ఉన్నా కదా అని నువ్వు అనుకుంటే అప్పుడు అదేమవుతుందో తెలుసా? అర్ధాంగ బలి అయితే కానీ యేసయ్యకి ఏ బలి కావాలి? యేసయ్యకు నీవే బలిగా మార్చబడాలి? యేసయ్యకు నేను ఏ బలిగా మార్చబడాలి? యేసయ్యకు మనమందరం ఏ బలిగా మార్చబడాలి? సర్వాంగ బలిగా యేసయ్యకు మార్చబడాలి. చెబుదాం ఆమేన్. రైట్. కొంతమంది ఉంటారు కళ్ళతో చెడు చూడరు, చెడు ఆలోచించరు. నోరందు చూసారా? అదుపు లేకుండా మాట్లాడతారు. నోరు కంట్రోల్ ఉండదు. వినండి, నోరు కంట్రోల్ ఉండదు. ప్రభా నాలుగు ఒక్కటే, తతిమా విషయాలు నేను బాగానే ఉన్నా ప్రభా అని అన్నామనుకో, అది సర్వాంగ బలే అర్ధాంగ బలే? ఈరోజు వాక్యం వింటున్న బిడ్డలారా, నీ అరిపాదము నుండి నడినెత్తి వరకు క్రీస్తు బలిపీఠం మీద పెట్టి, అయ్యా నేను నీ కొరకు బూడిదైపోతా, నా సర్వాన్ని నీకు అర్పిస్తా, నీకు అయిష్టమైనవి ఏవి నాలో నేను ఉండనివ్వనయ్యా. బలిపీఠమైన క్రీస్తు చెంత చేరి వాక్యమని అగ్ని చేత కాల్చబడి, పరిశుద్ధాత్మని అగ్ని చేత కాల్చబడి చివరికి మనం ఏం కావాలి? బూడిదలం కావాలి. చెప్పండి, ఏం కావాలి? బూడిద ఎప్పుడవుతుంది? సగం కాల్చబడినప్పుడా? బూడిద ఎప్పుడవుతుంది అంటే పూర్తిగా కాల్చబడితే ఆ తర్వాత బూడిద అయిపోద్ది. బైబిల్ ఏమని రాసిందో తెలుసా? ఆ బూడిదను కొండలో ఎత్తుకొని పాళెము అవతలకి యాజకుడు తీసుకొని వెళ్తాడట. ఈ మాటకున్న అర్థం ఏంటో తెలుసా? మనం ఖాళీ బూడిదలమైతే ప్రధాన యాజకుడు మధ్యాకాశానికి రాబోతున్నాడు. ఆ బూడిదలను ఎత్తుకొని పరలోకపు స్వాస్థ్యానికి దేవుడు తీసుకొని వెళ్తాడు. ఎవరిని ఎత్తుకొని? చెప్పాలి. బూడిదలను ఎత్తుకొని. దైవజనమా, ఏది బూడిదైపోతుంది? సర్వాంగ బలిగా మార్చబడిందే బూడిదైపోతుంది. కానీ సర్వాంగ బలిగా మార్చబడకుండా సగం కాలి సగం కాలకుండా. బిడ్డలారా విన్నారు కదా, కొంతమంది నోరు బాగానే ఉంటుంది, ఈ చెవులు ఉన్నాయి చూసారా? నా వైపు చూడాలి. ఏంటివి? కొంచెం గట్టిగా, నాకు వినపడలా పెద్దగా. కొంతమందికి ఊర్లో అంటారు, వాడి చెవులు చాట చెవులయ్యా అంటారు. ఏ చెవులు? వాక్యం వినేటప్పుడు ఎస్ మీరు బాగానే వింటున్నారు, నో డౌట్. వాక్యం వినేటప్పుడు అంత ఆసక్తిగా వినరు. కానీ సిస్టర్ వాళ్ళ అమ్మాయి ఏం చేసిందో తెలుసా అని స్టార్ట్ చేయమను, వెంటనే ఏం 6 అడుగులు ఎత్తి పెరిగింది మనిషి. చెవు ఉందో చూసారా? ఒకేసారి చాట చెవులాగా అయిపోతుంది. వినండి, ఈ చెవిని ప్రతిష్ఠించాలి, ఈ నాలుకను ప్రతిష్ఠించాలి. కొంతమంది చూడండి, సిగరెట్ మానేసి ఉంటారు. ఎవడైనా అక్కడ సిగరెట్ తాగుతూ ఉంటే అంటే ఏం ప్రతిష్ఠించలేదు? చెప్పాలి గట్టిగా. మందు మానేసి ఉంటాడు. కానీ ఎవడైనా మందు బాబు దొరికితే అక్కడుంటే అది లోపల ఫీలింగ్ ఎట్టుంటుందో తెలుసా? నేను యేసు బాబు నమ్ముకొని మందు మానేసాని అయ్యో అంటూ ఉంటాడు. అంటే ఏం ప్రతిష్ఠించలేదని? దైవజనమా, నీ నడినెత్తి మొదలుకొని అరికాలి వరకు ప్రతి అవయవం క్రీస్తు బలిపీఠం మీద సర్వాంగ బలిగా దేవునికి అర్పించాలి. చప్పుడు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. అలా సర్వాంగ బలిగా అర్పించబడిన తర్వాత క్రీస్తు బలిపీఠం మీద మనం పెట్టామనుకోండి, అద్భుతం తెలుసా? నీ పెదవులలో నుండి బయలుదేరే ప్రతి ప్రార్థన మానక దేవుడు అంగీకరించడం ప్రారంభిస్తాడు. అలా ప్రార్థన చేశాడో లేదో, ఇశ్రాయేలీలు కత్తి పట్టుకోకుండానే, ఇశ్రాయేలీలు ఖడ్గం పట్టుకోకుండానే మోపైన వడగండ్లు, మోపైన ఉరుములు కురిపించాడట. ఫిలిష్తీయులు ఎటు పడితే అటు పారిపోయారట. ఇశ్రాయేలు వారిని తరిమి ఎక్కడ ఓడిపోయారో అక్కడే ఇశ్రాయేలీలు గెలిపించడం ప్రారంభించారు. ఓడిపోయిన చోటే తన ప్రజలను దేవుడు గెలిపించాడు. ఎందుకు గెలిచారో తెలుసా? తన ప్రజలైన ఇశ్రాయేలీల పక్షమున దేవుడైన యెహోవా
యుద్ధం చేశాడు. ఎలా యుద్ధం చేశాడు? ఉరుములతో యుద్ధం చేశాడు. ఓ మాట చెప్పాక నేను ప్రార్థన చేస్తాను. ఆ మధ్యకాలంలో ఇరాన్ అధ్యక్షుడు ఏమన్నాడు తెలుసండి? భూమి మీద ఇజ్రాయేల్ దేశం లేకుండా చేస్తాను, అసలు మ్యాప్ పాయింట్లో ఇజ్రాయేల్ దేశమే లేకుండా తీసేస్తా, మ్యాప్ పాయింట్లో ఇజ్రాయేల్ దేశం లేకుండా చేస్తా అన్నాడు. ఈరోజు ఏమైందో తెలుసా? ఆయనే లేకుండా పోయాడు పాపం. ఎట్లా పోయాడో తెలుసా? విచిత్రం. ఇప్పటికీ ఎవరికి అర్థం కాదు. జుట్టు బిక్కుంటున్నారు. విమానంలో వస్తున్నాడట, దట్టమైన మేఘాలట. ఆ మేఘమా ఎక్కడ ఉరుములు కురిపించినట్టుగా దేవుడు కురిపించాడా? ఆయన జగన్నాటక సూత్రధారి. ఎట్టా గెలిపిస్తాడో తెలియదు, గెలిపించడం మాత్రం తథ్యం. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజుకి ఎవ్వడికి తెలియదు ఇబ్రహీం రైసీ ఎలా చనిపోయాడు. చంపబడ్డా? ప్రకృతి వలన చనిపోయాడా? లేదు ఇంకేమన్నా జరిగిందా? ఎప్పటికీ ఎవ్వరికీ అర్థం కాక జుట్టు బీక్కుంటున్నారు. నేనంట, దేవుడు నిన్ను గెలిపిస్తే నీ ఊహకు అందని అద్భుతాలు దేవుడు జరిగిస్తాడు. ఇది ఎలా జరిగింది? ఇది ఎలా జరిగింది? ఇది ఎలా జరిగింది? నువ్వెంత పరిశీలించినా విజయం మాత్రం వాస్తవమే, కానీ ఎలా జరిగిందో వివరించడానికి నీకు పదాలు. దేవుని కార్యాలు ఎప్పుడు అంతేనండి. బైబిల్లో చోట రాసి ఉంటుంది, పరిశోధింపజాలని. సరే నాతో కలిసి చెప్పండి, పరిశోధింపజాలని మహాకార్యములు చేయువాడు. ఏ కార్యాలు? ఏ కార్యాలు? మహాకార్యాలు కాదు. ఏ కార్యాలు అంట? అలాంటి ఆయన కార్యాలు పరిశోధింపజాలని. ఎలా జరిగింది ఇది? కార్యమైతే జరిగింది. ఎలా జరిగింది ఇది? వివరించడానికి మనకు అర్థం కాదు. ఎంత పరిశోధించిన మానవ మేధస్సుకు అందదో. ఆ దేవుడు పరిశోధింపజాలని మహాకార్యాలు. ఓ మాట అడిగి నేను ప్రార్థన చేస్తా. దేవుని కార్యాలు ఎట్లుంటాయో ఓ మాట అడిగి నేను ప్రార్థన చేస్తాను. చెట్టు ముందా విత్తనం ముందా? మీరు బైబిల్ మేధావులు కాబట్టి చెట్టు అని చెప్పేశారు. బైబిల్ మేధావులు కాబట్టి చెట్టు అని చెప్పేశారు. మీరు బైబిల్ మేధావులు కాదనుకోండి, బయట వాళ్ళని అడిగామనుకోండి, చెట్టు ముందా విత్తనం ముందంటే ఏమంటారు? ఏమండి? రాదు. విత్తనం ముందని అన్నాం అనుకోండి, చెట్టు లేకుండా విత్తనం ఎక్కడి నుంచి వచ్చిందే. సరే చెట్టు ముందు అన్నాం అనుకోండి, చెప్పాలి. చార్లెస్ అన్న, టీచర్ గారు చెప్పండి. చెట్టు ముందు అన్నాం అనుకోండి, పిల్లలు ఊరుకుంటారా? విత్తనం లేకుండా చెట్టు ఎక్కడి నుంచి వచ్చిందే. అరే నువ్వు చెప్పిందే కరెక్ట్ అబ్బాయి, అరే విత్తనం ముందురా అన్నాం అనుకోండి, అందదు. బిడ్డలారా, నువ్వు నేను చెప్పినట్లుగా బ్రతుకు. మానవ మేధస్సు కందని పరిశోధింపజాలని గొప్ప కార్యాలు దేవుడు జరిగించడం ప్రారంభిస్తాడు. ఓడిన చోటే నా దేవుడు నిన్ను గెలిపించునుగాక. అలా గెలిపించినట్లు చెప్పిన ప్రతి మాట విని ఆ వాక్య ప్రకారంగా కొనసాగే భాగ్యం దేవుడు మనకిచ్చునుగాక.